ఈ కామయమనమే కనుక మనకుంటే ఇంత అభివృద్ధి చెప్తున్నారు. కామయమనం అంటే ఎట్లా ఉంటుందంటే దృష్టి భేదము సృష్టిని భేదం చేసేస్తుంది. స్వామి కోసమే పూజ చేస్తున్నాం అన్నాం అనుకోండి. స్వామి కోసమే పూజ చేస్తున్నానని ఆ స్వామి కోసమే అన్నాం. అక్కడ ఆగకండి. ఆ స్వామి కోసం అనేటటువంటి ఆ నిశ్చయం తనది. ఆ నిశ్చయాన్ని నిలుపుకోవటమే ఆ స్వామి కోసం చేసేది. ఆ స్వామియో ఈ స్వామియో ఎక్కడి స్వామి అయినా సరే తన నిశ్చయం ఆ స్వామి. ఇది దైవాన్ని తన దగ్గర తీసుకున్నటువంటిది. అక్కడ అన్యమును కోరటం లేదు. ఇక్కడ అన్యదేవత అని పదవి వేశారు, అక్కడ కామయమనం అని పదవి వేశారు. ఇక్కడ కూడా కామైస్తైస్తై హృతజ్ఞాన అని వాక్యం కూడా వేశారు. తై కామై హృతజ్ఞానా, వాళ్ళ కామము చేత వాళ్ళ జ్ఞానము అడుగంటింది అన్నాడు. ఎందుకు? నిరోధ రూపత్వాత్. ఆ కామం అనేది కామమును నిరోధం చేస్తుంది భక్తి. నిరోధం చేసే భక్తిని మనం ప్రయోగించుకుంటూ అనుకుంటూ కూడా నేను భక్తి పూజ చేశాడనుకుంటాం. శనివారం నాడు కొబ్బరికాయ ఆలయానికి పోయి కొబ్బరికాయ కొట్టి పూజారితో పోట్లాడి ఆయనకి చిన్న చిప్ప ఇచ్చి మన పెద్ద చిప్ప తీసుకొని ఏమండి ఆ తర్వాత ఇంటికి పోతూ ఒక కిలోనో బీన్స్ తీసుకెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కొబ్బరి దేనిలో వేస్తారు? బీన్స్లో వేస్తాడు. ఇంటికి వచ్చి ఆయన చెప్తాడు భార్యతో. ఏం చెప్తాడంటే కూరలోకి పనికొస్తుంది, దేవుడికి కొబ్బరికాయ కొట్టినట్టుగాను ఉంటుంది అని చెప్పి ఆలయానికి పోయి కొబ్బరికాయ కొట్టొచ్చాడు. ఇప్పుడు కొబ్బరికాయ ఆయన దగ్గరికి పోయాడు, మనమే పంచుకున్నాం. కనీసం చిత్తమైనా పోయిందా? లే. ఎందుకు పోయినాడు? బీన్స్ కూరలో కొబ్బరికాయ కోసం పోయినాడు, కొబ్బరి కోసం పోయినాడు. ఏది? ఇది కామయమనం. ఇది కామయమనం. కామమయేవాయం పురుష అని బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. అయం పురుష, ఈ పురుషుడు కామమయుడు అన్నాడు. ఇది చాలా వ్యంగ్యంగా ఉంటుంది. పురుష శబ్దం కూడాను పాలన పూర్ణ, విపర్తీతి పురుష అని పాలన పూర్ణ. ఈ పాలన చేసుకుంటున్నాడే ఈ పిల్లవాడు, ఈ మనిషి ఉన్నాడే, తాను గొప్పగా చేశాననుకుంటున్నాడే, వీడు కామమయుడైనాడు. వీడు ఏం కావాలి? ఇప్పుడు బ్రహ్మమయుడు కావాలి. బ్రహ్మం అంటే మీరు చెప్పండి చూద్దాం. బ్రహ్మం అంటే మీరు ఎవరైనా చూశారా? ఎప్పుడున్నాను ఎక్కడ విన్నారా? ఆయనకి నామరూపము చెప్పలేదు అక్కడ. బ్రహ్మం అంటే బృహ వృద్ధం ధాతు చేత బ్రహ్మతీతి బ్రహ్మ అని. వృద్ధి పొందుట బ్రహ్మ. వృద్ధి పొందడం అంటే దేహంతో వృద్ధి పొందడం లేదు. ఎందుకు? అది భౌతికంగా ఎన్ని సంవత్సరాలు ఎట్ట పెరగాలో అంత ఎదుగుతుంది అంతే. కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదగడం. ఈ పదం కూడా అర్థం చేసుకుందాం. ఆధ్యాత్మికం అంటే ఆత్మికం, అది ఆత్మికం. ఆత్మ, అది ఆత్మ, ఆధ్యాత్మ, ఆధ్యాత్మికం. అవునండి. ఆత్మశబ్దాన్ని చక్కగా నిరంతర గమన ప్రాప్తి, అత సాతస్య గమని అన్నాడు. నిరంతర గమన ప్రాప్తి, నిరంతరం ఉండాలి, గమనం ప్రవర్తన ఉండాలి, ప్రాప్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. అది ఆత్మస్వరూపం. ఇది మనకు ఉంటుందా చూసుకుందాం. అది ఎట్లా ఉండాలంటే అది అనే పదం వేశారు. రుధాయి ధారణ పోషణ యోగ అంటే దాన్ని ధారణ చేసి పోషణ చేసేట్లుగా ఉంటే అది అధ్యాత్మం అన్నాడు. నిరంతర గమన ప్రాప్తి అంటే చెప్పుకున్నాం. చూడండి, మీరందరూ మీ మొహం మీకు ఎవరైనా కనిపిస్తుందో చెప్పండి. ఒక్కసారి చూసుకోండి, మీ మొహం మీకు కనిపిస్తుందా? అందరి మొహాలు కనిపిస్తాయి, మీ మొహం మీకు కనిపించదు. అద్దంలో చూసుకుంటామని ఒక కాలేజీలో పిల్లవాడు చెప్పాడు. అద్దంలో ఏం కనిపిస్తుందండి? మొహం కనిపిస్తుందా? ప్రతిబింబం కనిపిస్తుందా? ఏమండి? ప్రతిబింబం. నీ మొహం నువ్వు జన్మలో చూడలేవు, నీ వల్ల కాదు. ఇది సృష్టి రచన. ఎందుకంటే ముఖం అంటే కను అవతారణే ధాతు చేత ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రియములు, మెదడు, అమాంత ఏమున్నాయో వీటితో తవ్వి నువ్వు దర్శనం చేసేటటువంటిది ఆధ్యాత్మిక, అది లోపల దర్శనం, అభౌతికమైనటువంటి దర్శనం. ఇది ఆత్మ, ఇది నీ ముఖం. అక్కడ నేను అనుకున్నప్పుడు దానికి ఇంకో చిన్న విషయం చెప్తాను చూడండి. ఎక్కడో చూసాం ఆ మనిషిని. ఆ మనిషిని మనకు జ్ఞాపకం వచ్చేటప్పుడు ఆయన ముఖం మనకు కనిపిస్తుంది. తెల్లవారు లేచి అద్దంలో 10 సార్లు 100 సార్లు తన మొహం అద్దంలో చూసుకున్నాడు. కానీ నేను అనేటప్పటికీ తన మొహం తనకు కనిపించదు.
ప్రత్యక్ష ప్రమాణం. తన ముఖం తన కనిపించదు. అంటే ఇప్పుడు ఎక్కడున్నా మనం ముఖాన్ని భౌతికంగా కాకుండా అభౌతికమని గుర్తిస్తున్నారు. వేరే గుర్తించటం లేదు. మీరు తప్పు చేయటం లేదు కానీ తప్పుగా అనుకుంటున్నారు. తప్పు చేయటం లేదు కానీ తప్పుగా అనుకుంటున్నారు. అంటే కార్యరూపంలో స్పష్టంగా ప్రవర్తిస్తున్నారు. జ్ఞాన రూపంలో స్వయా ప్రకృతి అనియత, వాళ్ళ ప్రకృతి నిగట్టుగా ప్రవర్తిస్తున్నారు. అవునండి. అందుకని నారద భక్తి సూత్రాల్లో ఇంకో సూత్రం అంటే చెప్పారు, నిరోధస్తు. అంటే నిరోధం అంటే ఎట్లా ఉంటుందంటే లోకవేద వ్యాపార న్యాస. ఈ భక్తి అనేది ఈ కామమును అడ్డగించడం అనేది ఎట్లా ఉంటుందంటే లోకంలోనూ అట్లే కనిపిస్తుంది, వేదంలోనూ అట్లే కనిపిస్తుంది. వేదం అంటే వేదార్థము, తత్వార్థము, సాధనలో కూడా అదే చెప్పుకున్నాం. నేను అని లోకంలో ఏ మూర్ఖుడు అనుకున్నా సరే, ఏ పంది అనుకున్నా, దోమ అనుకున్నా సరే తన మొహం దాన్ని గమనించదు. నేను అంతలో మొహం చూడదు కూడా. లౌకికంగా ఉంది, వైదికంగా తత్వార్థంలో కూడా అట్లాగే ఉంది. అందువల్ల ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇంత చేశారు, ఇన్నాళ్ళు భక్తి చేశారు, చాలా విన్నారు, గురువుని సేవించారు. మీరు గురువు దక్షిణ ఏమి ఇచ్చారు? స్వామికి దక్షిణగా ఏమి ఇచ్చారు? ఏమిచ్చారేమిటి? ఇంత కార్యక్రమం ఏర్పాటు చేశాము, మరి వారం కొబ్బరికాయ కొడుతూనే ఉన్నాము. అప్పుడప్పుడు శ్రీ భగవాను వాచ, భగవద్గీత అంతా కూడాను శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాన్ అంటే భగవాన్, భగం యస్య సహ భగవాన్. శక్తి, జ్ఞాన, తేజో, విద్య, బల, ఐశ్వర్యములు ఎక్కడ ఉన్నాయో అది భగవాన్ లక్షణం. అది స్వామి దగ్గర స్వతసిద్ధమై ఉన్నాయి, మీకు కూడా స్వతసిద్ధమై ఉంది. మీరందరూ గ్రాహ్య సృష్టి అని శాస్త్రం చెప్తుంది మనకు. ఇది సైంటిఫిక్గా కూడా రుజువు చేయబడింది. గ్రాహ్య సృష్టి అంటే మనం గ్రహించే వాళ్ళమే, గ్రహించి వ్యక్తం చేయడమే కానీ ఏది బయటికి వెళ్ళేది కాదు. మన దగ్గర నుంచి బయటకు వెళ్ళదు, బయట నుంచి ఏది లోపలికి రాదు. అర్థమవుతుందా? ఈ విధంగా గ్రాహ్య సృష్టి స్వరూపమైనటువంటి మనము మన గ్రాహ్యమునే తప్పుగా చేసుకుంటే, గ్రాహ్య సృష్టి అంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కడెక్కడ ఉండేవో అదంతా మనం గ్రహిస్తాం అనుకుంటాం. అది కూడా మనం గ్రహించట్లేదు. ఒక చిన్న విషయం చెప్పుకుంటాను చూడండి. ఇది పట్టుకున్నది అంతేనా? మీకు అందరికీ కనిపిస్తుందా? చేతిలో ఏముంది? ఇప్పుడు చిన్న సంచి అంతేనా? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సంచిని పట్టుకున్నానా, నా పట్టు నేను పట్టుకున్నానా? చెప్పండి. సంచిని పట్టుకున్నానా, నా పట్టు నేను పట్టుకున్నానా? తన పట్టే పట్టుకున్నాను. ఈ చేతి మీద చేసి చూపించినప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే అది ఇట్ గోస్ డార్మెంట్, లోపలే వెళ్ళిపోతుంటుంది. ఆ పట్టు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు లోపల నుంచి వస్తుంది. ఇది ఎంతో, ఇది అంతే. ఇప్పుడు పట్టు తీయింది కాదు కనుక నా పట్టే ఇట్లాగో ఈ ఉపమానం చెప్పుకుని చూపు అంటే దృశ్యం యొక్క పట్టు అంతేనా? దృశ్యం యొక్క పట్టు అంటే ఆ పట్టు ఎక్కడుంటుంది? దర్శనాల్లో ఉంటుంది. మీరందరూ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్తారు? దేనికోసం పోతారు? దర్శనం. చాలా పవిత్రంగా చెప్తారు, బాగుంది, చెప్పినంతవరకు బాగుంది. కానీ అక్కడికి పోయి దర్శనం అయ్యేటట్టుగా ఉంటే తను ఎట్లా చూచాడో తన దగ్గర చూడటం చేత కాదే. చేత కాకుండా అక్కడ చూడలేదని కనీసం అక్కడ చూసినప్పుడైనా పైనుంచి కింద దాకా అట్లాగే కళ్ళు ఆర్పకుండా చూస్తే అప్పుడు దర్శనం ఎట్లా ఉంటుందో కనీసం తెలియాలి. దర్శనము దానివల్లే వచ్చిందో తన వల్లే వచ్చిందో తనకు అర్థం కావాలి. తనను దర్శించకుండా దాన్ని దర్శించలే. జ్ఞాని స్వామి చెప్పినట్టుగా మంచి నీళ్ళకి వచ్చి మత్స్య మెరుగును కానీ కలకల్లో చేసేటి కప్పకే మెరుక, సుజ్ఞాని నడక సుజ్ఞాని కెరుక, సుజ్ఞాని నడక అజ్ఞానికి మెరుక అన్నాడు. సుజ్ఞానం చూస్తాడు, అదే చూస్తున్నాడు, ఇద్దరు చూస్తున్నాడు, తనతో చూస్తున్నాడు.
ఏం చెప్పుకోవటం కోసం వచ్చామంటే తనను పవిత్రం చేయాలి, భక్తి తనను పవిత్రం చేయాలి, తను మారాలి. జీవో బ్రహ్మైవ నాభర, జీవుడు బ్రహ్మము కావాలి. అసలు జీవుడు అంటే ఏం చెప్పాలి చూద్దాం, చెప్పండి. జీవుడు అంటే జీవతీతి జీవ, జీవిస్తాడు కనుక జీవుడు. ఇది మీరందరూ ఒక్కసారి చెప్పండి, గట్టిగా చెప్పాలి. జీవించేవాడు జీవుడు. జీవించేవాడు అంటే మరణించేవాడు కాదు, అంతేనా? జీవించేవాడు మరణించేవాడు అని చెప్తే ఎట్లా? కాదు. జీవించేవాడు అంటే జీవించేవాడు, జీవించేవాడు అంటే మరణించేవాడు కాదు. అక్కడ నీ ప్రకృతి అర్థం రాకూడదు, అవునా? నీ కామం నీకు అర్థం రాకూడదు. ఇది వేదమునందు కూడా న్యాసం నిలబడింది, లోకమునందు కూడా నిలబడింది. ఇది చెప్పుకుంటాను చూడండి. ఇందాక చెప్పుకున్నప్పుడు నేను నేను అనుకున్నప్పుడు తన మొహం కనిపించట్లేదు. ఈ నేను నేనని ఎన్ని మాటలు చెప్పి ఉంటారు మీరు? ఎన్నిసార్లు చెప్పుకుంటారు ఇప్పటికీ? ఈ జన్మలో ఎన్ని మాటలు? 2 మాటలా 3 మాటలా? చెప్పండి, ఎన్ని మాటలు? ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. అవునా? చెప్పడం అంటే చెప్తున్నారు, నోట చెప్తున్నారు, వ్యవహారంలో చెప్తున్నారు, గుర్తించడంలో మత్త స్మృతి అని. స్మరణలో నేను అనేటటువంటి గుర్తింపు లేకుండా మనం ప్రవర్తించడం లేదు. అంత బాగా మీరు మననం చేస్తున్నప్పటికీ కూడా ఆ నేను అంటే ఏమిటో, ఇదిగో ఇది అని దర్శనించేది. దర్శనం అంటే తన తెలివితో తాను గుర్తించడం, తన అనుభవంలో తాను గుర్తించడం, తనదిగా గుర్తించడం అనేటటువంటిది అన్నాడు. అక్కడ మళ్ళీ కామం రాకూడదు. కామం వస్తే ఎట్లా ఉంటుందంటే, ఇదిగో ఆ మూర్తిని చూచానన్నాం అనుకోండి. ఇప్పుడు ఇంత చెప్తున్నాము, చూచాను, ఆ మూర్తిని చూచానన్నప్పుడు చూపు ఎక్కడుంది? తన దగ్గర ఉంది. చూపు యొక్క పట్టు ఎక్కడ ఉంది? తన దగ్గర. ఇందాక ఇద్దరు చెప్పుకున్నాము, ఈ పట్టు చేతిలో ఉంది ఎట్లా చెప్పుకున్నాము. దర్శనం యొక్క పట్టు నా దగ్గర ఉంది, నా పట్టుతో చూస్తున్నాను, నా తేజస్సుతో పట్టుకున్నాను. ఇంకో చిన్న రహస్యం చెప్తాను చూడండి. మీరందరూ ఇక్కడ చూస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు చెప్పగలరా? ఇక్కడ దాకా వచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఏం కోసం తీసుకోవటం లేదు. అట్లాగే మన కిరణములు అన్ని ఇంద్రియముల ద్వారా బయటకు వెళ్తాయి, కానీ అక్కడి నుంచి ఏమి కోసుకు రాకూడదు. మనం కావాలంటున్నాం, మనం అక్కడే ఉండాలంటున్నాం అవునండి. అందువల్ల ఇటువంటివి బాగా విచారణ చేసుకుని, తనని విచారణ చేసుకుని, ఇందాక ఒక ప్రశ్న అడిగా, దానికి సమాధానం చెప్తున్నా. ఇప్పుడు మీరందరూ గురుదక్షిణగాను స్వామికి దక్షిణగాను మీరు తరించేటట్టుగా ఏమి చేశారు? ఏం చేశారు? అనుసరించడం ఏం చేశారు? ఏం అమలు చెప్పారు? ఒకటి చెప్పారు, ఏం చేసి అమలు పెడుతుంది? ఒక విషయంలో చెప్తుంది. సరే, ఒక విషయం చెప్తాం. మనల్ని బాధిస్తున్నటువంటి వాటిని తీసేయటం అనేటటువంటిది మనకు కావాల్సినటువంటి విషయం. కామక్రోధ లోభ మోహ మదమత్సరములు అనేటటువంటివి మనల్ని బాధిస్తున్నాయని చాలామంది చెప్పుకుంటున్నారు, వింటున్నారు. ఇవి బాధించి బలవంతంగానైనా మన్నించి మనల్ని విడిపించుకుంటుంది, మనల్ని విడుదల చేస్తాయి, ఎప్పటికైనా అవి చేస్తాయి. కానీ దానికంటే కూడా తీవ్రంగా మనం బాధించేటటువంటిది మన దేహాన్ని మనం రక్షించుకోవడం మన చేత కావట్లేదు. ఈ దేహము గ్రాహ్య సృష్టిగా సృష్టి రచించింది. సృష్టి రచించిన రచన తల్లిదండ్రుల గర్భం నుంచి వస్తుంది మనకు, అర్థమవుతుందా? డిజైన్ ఏమో సృష్టి తల్లిదండ్రుల గర్భం నుంచి వస్తుంది. ఆ కామ వేగంతో వాళ్ళు ఒక్కసారి వెళ్ళేటప్పటికి వీళ్ళు చచ్చూరుకున్నారు పిల్లవాళ్ళు, ఆ జీవుడు. ఆ పనిని మీరు అంతా చేస్తున్నారు. సృష్టిలో కామం లేదు, సృష్టిలో కామం లేదు. శిశువుని కనచ్చు, కామ శిశువులు కావాలి. ధర్మ శిశువు హరి ధర్మ శిశువులు కావాలి, కామ శిశువు కాదు. కామన లేకుండా శిశువుని కంఠం అనేటువంటిది మనలో మన యోగేశ్వరులు అయినటువంటి వాళ్ళకి, మరి ఎవరు వశిష్ఠుల వారికి కూడా పుత్రులు ఉన్నారంటే వాళ్ళ పుత్రులు మనకు కొడుకులు. వాళ్ళు పున్నామున నరకాయదే ఇది పుత్ర, వాళ్ళ నరకం నుంచి తరింపచేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు తపస్సులో పుట్టినటువంటి వాళ్ళు. మనకు పుత్రవాత్సల్యం చేత బంధించడానికి వచ్చిన వాళ్ళు మనం కూడా.
అటువంటి దాన్ని తప్పించేటట్టుగా మనకు కొన్ని నియమాలు పాటించాలి. ఇక్కడ మా దగ్గర హిందూ ధర్మ సంరక్షణ మీ చేతిలోనే ఉందని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మీరు చేసే హిందూ ధర్మంలో హిందువులు అందరూ ఏం తప్పు చేస్తారో ఒక్కొక్కటి దాని తత్వార్థంతో గుర్తించాలో చచ్చిపోయింది. ఇప్పుడు మీకు సూటిగా మనం చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ అడ్డపించలు తీసేయాలి. ఊర్వి హింసాయామని ధాతువుతో చూపిస్తారు. మనకు తెలియకుండా కామం రేపెత్తిచ్చేటటువంటిది. మేము ముసలివాళ్ళమైనా అనద్దు, ముసలివాళ్ళం అయినప్పటికీ కూడాను మీకు ఆ సాంసారిక దృష్టి పోనంత వరకు జన్మ మళ్ళీ ఎతతేచ తత్వపోయే మళ్ళీ ఎట్లా ఉన్నారో మళ్ళీ అట్లాగే పోతారు. రెండు తొడలు కలవకుండా గోచి పెట్టి కట్టాలి. పురుషులు స్త్రీలు కట్టాలి. అబ్బాయి చాలా కష్టం అంటారు. కష్టం చేయడం కోసం వచ్చాం కానీ తిని చదవటం రాలే. ఒకసారి చేసి ఒక మాట చెప్తాం, చదువుకునే విద్యార్థికి చదువుకోవటం కష్టం ఎట్ట కాదు, ఎంత దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం. ఇది తప్పకుండా మీరు ఆచరించాలి. అవునా? ఈ పాశ్చాత్య అనుకరణ, ఈ ప్యాంటు చొక్కాలు కానీ అడ్డపంచలు కానీ కాదు. ఆ మాటకు వస్తే సభ గనక తత్వార్థం గనక చెప్పుకుంటున్నాం. గర్భాధానం కూడా గోచి విప్పకుండానే కామూలతో అవసరం లేదు. పసిబిడ్డ తల్లి స్థలాన్ని ముట్టుకుని పాలు తాగుతుంటే ఆ పసిబిడ్డ తన చేతితో తీసేస్తాడు. ఆ కామం అయిపోయింది, పవిత్రంగా పోతుంది. ఎందుకు ఈ తొందర? ఆ శిశువు లోపల నుంచి దానం అవతలి వెళ్తున్నప్పుడు అంత అపవిత్రంగా మనం ప్రవర్తించవలసిన అవసరం. ఇంకా మాట చెప్పుకుంటాం, దానం ఆయన చేస్తాడు, ఆమె దాన ప్రతిగ్రహీత. దానం ఇస్తే ఎట్లా చేస్తామండి? నమస్కారం చేసి దానం చేస్తాం. ఇది బుల్లెట్ లాగా ఉండొచ్చు, మీకు ఆటం బాంబులాగా అనిపించను, కానీ వాస్తవం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అంత చెప్తేనైనా మీరు ఒక మార్పు అవడానికి గోచిపెట్టి కట్టండి పురుషుల స్త్రీలు. మన ప్రాచీన సంప్రదాయం. మన ఆలయంలో చూడండి, గరుత్మంతుడు కూడా గోచిపెట్టి కట్టండి. మన సంప్రదాయం నిలపండి. మీ దగ్గర మీరు తరించండి, మీరు తరించి మీ పిల్లలకి చెప్పండి. ఎటొచ్చి 2 తరముల నుంచి మనం పోయింది అంతే. వెనకాల వాళ్ళు మళ్ళీ అందరూ గోచిపెట్టి కట్టేవాళ్ళే. ఆలయానికి ఎట్లా వెళ్ళాలో, వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో ఆ పుస్తకాన్ని చదువుతుంది. ఇంకా దీని మీద ఏదైనా సైంటిఫిక్ కావాలంటే సైన్స్ పరంగా రుజువు చేసినటువంటిది ఇటీవల పుస్తకం వచ్చింది. అక్కడ భారతీయ వారసత్వము మరియు సంస్కృతి అని డిగ్రీ స్టూడెంట్స్ కోసం అని వాళ్ళ కోసం వేసిన పుస్తకం ఉంది. 724 పేజీల పుస్తకం. చాలా సైంటిఫిక్గా వేదాంతపరంగా తత్వపరంగా ఉంది పుస్తకాన్ని. కావాలని చేసుకున్నారు. ఆ చదివి చూడండి, మీకు తెలుస్తుంది మీరెవరో బాగా తెలుస్తుంది. ముందు మీరెవరో తెలుసుకోండి. మీరు హిందువులు కాదు, ఇంకోటి కాదు, కడపలు కాదు, ఏం కాదు. ముందు మనిషి కంటే జీవుడు. నశించేవాడు కాదు, జీవించేవాడు. వాడు జీవించేవాడే. ఇప్పుడు ముందు నిశ్చయం చేసుకుని జీవించే మీ స్థితి కోసం ప్రయత్నం చేయండి, చచ్చే దేహం కోసం కాదు. జీవించేవాడు కనీసం ఇది తెలుసుకుంటే, నేను జీవుడు అనే పదాన్ని దర్శనం చేస్తే అప్పుడు వాడు బ్రహ్మం అవుతాడు, జీవుడుగా జీవుతాడు. దీనిగా ఎప్పుడు కూడా అవునండి. అందువల్ల జీవో బ్రహ్మ ఇవ నాపరహ అంటే జీవుడు బ్రహ్మమే. నాపరహ నా అపరహ, పరహ అపరహ నా అపరహ. ఇది కూడా ఇందాక చెప్పుకున్నాం. వాడు తను తాను పాలన చేసుకోకుండా ఉండేవాడు కాదు, కానీ తప్పుగా చేసుకుంటున్నాడు. ఈ తప్పుగా ఇంత దాకా వచ్చి తప్పుగా చేసుకోవటం ఉంది. ఇక్కడ దాకా వచ్చి శ్రవణం చేయడానికి వచ్చారు. ఇంతమంది దేశంలో ఉంటే ఎంతమంది వచ్చారు కనుక మీరు కూడా దీన్ని సరిగా చేసుకొని అర్థం చేసుకొని చేయగలిగినటువంటి వాళ్ళు మీరే కాదు, వాళ్ళకి తేజస్సుంది. తేజస్సు వాళ్ళకి మీరు ఇక్కడికి వచ్చారు కనుక వచ్చిన వాళ్ళు చక్కగా ఆచరించుకొని పూజారికి చిన్న చెప్ప మనం పెద్ద కొబ్బరి చెప్ప తీసుకునే విధంగా ప్రహ్లాదుని నరసింహమూర్తి అడుగుతాడు, నిజ భక్తుండవు నీవు, ప్రహ్లాదాన్ని భక్తి మెచ్చిన నేను వచ్చిన నీకు మంచి వరం ఇచ్చినా కోరుకోమంటాడు. స్వామి నాకు కోరికలు లేని వరం ఇవ్వండి. నీ దర్శనం కావాలని మంచి కోరిక ఉన్నది, నీకు లేనిది ఒకటి లేదు, నాకు కావాల్సింది ఒకటి లేదు. నీ దర్శనం అయింది, ఆ కోరిక పోయింది. ఇప్పుడు మన కోరికలు ఎట్లుంటాయని మా గురుదేవులు పూజ శ్రీ రామకృష్ణానంద స్వామి వారు ఈ జిల్లాలో ఆశ్రమం సంపాదించిన మహానుభావులు వాళ్ళకు మాట అనేవారు. భాగవత సుధాన్ని రాశారు. అందులో కోరికల గురించి ఒక విషయం రాశారు. ఒక అమ్మాయి స్వామి దగ్గరికి వెళ్ళిందట. స్వామి నాకు వివాహం కావాలా, పెళ్లి కావాలా, మంచి భర్త వచ్చేట ఆశీర్వాదం చేయమని అడిగిందట. మంచి భర్త అంటే ఎటువంటి వాడమ్మా? అందమైన వాడు, ఆయుష్ ఉండేవాడు, ఆరోగ్యం ఉండేవాడు, కారు మేడ ఉద్యోగం ఏసీలు ఉండేవాడు కదా. అట్టగా స్వామి షిట్ అంటే కూర్చోవాలి, ట్యాడ్ అంటే అయ్యా
పరాయి పాశ్చాత్యానికంగా ప్రబలిపోయి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవుల సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అటువంటి సంస్కృతిని సుసంపన్నం చేసుకునే దానికి ఈ మహాసభలు మనందరం అట్లా సుసంపన్నం చేసుకుని ఆనందిస్తాంగా అంటూ ఇప్పుడు పూజ్య శ్రీ మాత అనంతానందగిరి స్వామిని వారు ఇప్పుడు పూజ్య శ్రీ కృష్ణానంద మఠం స్వామీజీ వారు బయలుదేరుతారట. వారికి సన్మాన కార్యక్రమాన్ని మధ్యలో చేస్తారు.